వెరీ 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 ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బ్యాక్ డోర్ జాబ్స్ కి వెళ్ళకండి. ఎవరో ఉంటారు బ్యాక్ డోర్ లో మేము జాబ్స్ ఇచ్చేస్తాము, మేము జాబ్స్ చేయిస్తాము, మాకు 2 lakhs ఇవ్వండి, 3 lakhs ఇవ్వండి అని చెప్తారు. మీరు బ్యాక్ డోర్ జాబ్స్ కి వెళ్ళి వితౌట్ నాలెడ్జ్, వితౌట్ సబ్జెక్ట్ పైన కమాండింగ్ లేకుండా మీరు బ్యాక్ డోర్ కి వెళ్ళారంటే మీ మనీ లాస్ అవుతారు. ఒక 1 month 2 months చేస్తారు మీరు, తర్వాత చేయలేరు. వితౌట్ నాలెడ్జ్, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్ థింగ్. అది ఉన్న తర్వాత ఏదైనా సరే. సో బ్యాక్ డోర్ జాబ్ లో వెళ్తే మాత్రం చాలా వరకు ప్రాబ్లం అవుతుంది. ఒక 2 months శాలరీ ఇస్తారు, తర్వాత మీకు ఎగ్జిట్ మెయిల్ వచ్చేస్తుంది. ఏమంటాడు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అంటారు. ఏం చేస్తారు మీరు? ఏమీ చేయలేరు. పేమెంట్ ఇవ్వడు, వాడు పర్సనల్గా దొరకడు, మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి బ్యాక్ డోర్ జాబ్స్ కి వెళ్ళకండి. బ్యాక్ డోర్ జాబ్స్ కి మీరు వెళ్ళే బదులు ఎవరికో 3 lakhs ఇచ్చే బదులు ఒక 3 months ప్రాపర్గా సబ్జెక్ట్ మొత్తం ప్రిపేర్ అవ్వండి, నోట్స్ చదువుకోండి, మైండ్లో ఉంచుకోండి, మంచి నాలెడ్జ్ గ్రో చేయండి, లైఫ్ లాంగ్ మీకు యూజ్ అవుతుంది. అంతేకాని ఏదో తొందరగా వెళ్ళిపోవాలి, మంత్లీ 1 lakh శాలరీ వచ్చేయాలి, ఏదో ఒక వేలో వెళ్ళిపోయి జాబ్ కొట్టేయాలి, నాకు 10 lakhs శాలరీ కావాలి అనుకుని వెళ్ళారనుకోండి, స్టార్ట్ అవుతుంది మీకు. మామూలుగా జాబ్ ఏదైనా ఇంటర్వ్యూ మాన్యువల్గా క్రాక్ చేసి, సొంతగా క్రాక్ చేసి జాబ్ పోయినా ప్రాబ్లం ఉండదు. ఒక 2 months 3 months శాలరీ ఇస్తారు. బ్యాక్ డోర్ జాబ్లో వెళ్ళారనుకోండి, ఆ తర్వాత మీరు కట్టిన అమౌంట్ అన్నా రావాలి మనకి అన్న ఫీలింగ్లో ఉంటారు, మెంటల్ ప్రెషర్ ఉంటుంది, సబ్జెక్ట్ రాదు. బ్యాక్ డోర్ జాబ్ అంటే ఏంటి? సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా తీసేసుకుంటారు, సబ్జెక్ట్ ఏం రాదు, అక్కడ ఏమీ చేయలేరు, మీరు క్లయింట్ మీటింగ్ ఉంటుంది ఏమీ చేయలేరు, టెన్షన్, నిద్ర కూడా పట్టదు, అంత భయం వేస్తుంది. కాబట్టి బ్యాక్ డోర్ జాబ్స్కి వెళ్ళకండి. ఓన్లీ మీరు ఏం చేయాలి, మీరు ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేయండి, సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ గ్రో చేసుకోండి, కమాండింగ్ గ్రో చేసుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ గ్రో చేసుకోండి. నేను చెప్పాను, మీకు నోట్స్ చెప్పాను, ఆ నోట్స్ అంతా ప్రిపేర్ అవ్వాలి, మైండ్లో ఉండాలి, ఏ జరిగినా టక్క చెప్పేయాలి. చెప్పేస్తే ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు. అదే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వస్తాయి, దానివల్లే వస్తాయి. క్లియర్ కదా అందరికీ? సో బ్యాక్ డోర్ జాబ్స్కి మాత్రం వెళ్ళొద్దు, మనీ వేస్ట్ చేసుకోవద్దు, ముందు చెప్తున్నాను. బ్యాక్ డోర్ జాబ్స్కి వెళ్ళారంటే మాత్రం ఇంకంతే, మీరు మనీ లాస్ అవుతారు. క్లియరా? ఎస్ సార్, నో? ఎస్ సార్. ఓకే, ఈరోజు లాస్ట్ క్లాస్ అండి, కంప్లీట్. ఏమైనా మాట్లాడాలా సార్? మళ్ళీ క్లాసెస్ అయిపోయిన తర్వాత కూడా ఏమైనా డౌట్స్ వస్తే క్లారిఫై చేస్తారు కదండి సార్? చేయండి, నాకు కాల్ చేయండి, నేను చెప్తాను, డోంట్ వరీ. ఓకే. క్లాసెస్ అయిపోయిన తర్వాత కూడా చెప్తాను. అంటే ఒకటి, మీరు ప్రాపర్ డౌట్స్ అడగండి. కొంతమంది మొన్న నాకు మార్నింగ్ ఎవరో కాల్ చేశారు,